బాయిడ్ సావర్ట్ లా. ఈ బాయిడ్ సావర్ట్ లా ఏమిస్తదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్మాల్ కరెంట్ ఎలిమెంట్. ఇక్కడ ఒక కండక్టర్ తీసుకోండి ఏబి ఆఫ్ లెంత్ ఎల్. సో దీంట్లో ఒక స్మాల్ లెంత్ ఎలిమెంట్ తీసుకోండి డిఎల్. సో ఈ స్మాల్ ఎలిమెంట్ వల్ల ఈ పాయింట్ పి దగ్గర వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ని బాయిడ్ సావర్ట్ లా ఇస్తుంది. స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ కరెంట్ వల్ల ఆర్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ పి దగ్గర వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ని బాయిడ్ సావర్ట్ లా ఇస్తుంది. స్మాల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి స్మాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. సో ఇక్కడ పాయింట్ పి దగ్గర వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ at point P due to the small current element is proportional to first dB is directly proportional to current I, and dB is directly proportional to length element dl. dB is directly proportional to sin theta, sin of an angle between r and dl, and dB is inversely proportional to square of the distance between them, length element and point P. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవన్నీ కంబైన్ చేస్తే మనకేమొస్తుందంటే ఫైనల్ గా dB ప్రపోర్షనల్ టు ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. మనం ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే దీని ఏం రాయొచ్చు, dB ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ రాస్తారు, కాన్స్టెంట్ మ్యూ నాట్ బై 4π ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఇది బాయిడ్ సావర్ట్ లా. ఇచ్చేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్మాల్ కరెంట్ ఎలిమెంట్. ఈ స్మాల్ కరెంట్ ఎలిమెంట్ వల్ల పాయింట్ పి దగ్గర వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఐ, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఎలిమెంట్ డిఎల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ ఎన్ యాంగిల్ బిట్వీన్ ఆర్ అండ్ డిఎల్, అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. ఇది కంబైన్ చేస్తే మనకు ఫైనల్ ఈక్వేషన్ వస్తుంది. ఇది బాయిడ్ సావర్ట్ లా.